మాతృదేవో భవ. మనం ఈరోజు గ్రెగేరియన్ క్యాలెండర్ అయిన ఆంగ్ల క్యాలెండర్ కోసం కొన్ని వివరాలను విశ్లేషించుకుందాం. ప్రారంభంలో రోమన్లు కేవలం 10 నెలలతోనే క్యాలెండర్ను రూపొందించుకున్నారు. అది మార్టియస్ అంటే మార్చి నెలతో మొదలై డిసెంబర్తో ముగిసేది. అప్పట్లో జనవరి, ఫిబ్రవరి అనే నెలలే లేవు. కేవలం 304 రోజులు మాత్రమే లెక్కించేవారు. మిగిలిన రోజులను శీతాకాలపు శూన్యకాలంగా వదిలేసేవారు. ఎందుకంటే ఆ సమయంలో వ్యవసాయం ఉండేది కాదు కాబట్టి వారికి ఆ రోజులతో పని లేదు అనుకునేవారు. కానీ కాలక్రమేణా ఋతువుల లెక్క తప్పుతోందని గ్రహించిన రోమ్ చక్రవర్తి నుమా పాంపిలియన్ క్యాలెండర్ చివరన జనువారియస్ మరియు ఫిబ్రువారియస్ నెలలను చేర్చారు. ఈ పేర్ల వెనుక లోతైన అర్థాలు ఉన్నాయి. మార్టియస్ అంటే యుద్ధ దేవత మార్స్ పేరు మీద వచ్చింది. ఏప్రిలిస్ అంటే ప్రకృతి పువ్వులు వికసించే కాలం. మాయియస్ అంటే వృద్ధికి దేవత అయిన మాయా పేరు మీద, జూనియస్ అంటే వివాహాల దేవత జూనో పేరు మీద పెట్టారు. ఆ తర్వాత వచ్చే నెలలకు వారు సంఖ్యలనే పేర్లుగా పెట్టారు. అప్పట్లో 5వ నెల కాబట్టి క్వింటలిస్ అని, 6వ నెల కాబట్టి సెక్స్టిలిస్ అని, 7వ నెలగా సెప్టెంబర్, 8వ నెలగా అక్టోబర్, 9గా నవంబర్, 10వ నెలగా డిసెంబర్ పిలిచేవారు. అయితే రోమన్లు సరి సంఖ్యలను అశుభంగా భావించేవారు. అందుకే ప్రతి నెలకు 30 లేదా 31 రోజులు ఉండేలా చూశారు. కానీ సంవత్సరం మొత్తానికి 365 రోజులు సరిపోవాలంటే ఏదో ఒక నెలలో ఖచ్చితంగా సరిసంఖ్య రావాల్సి వచ్చింది. అప్పుడు వారు ఫిబ్రువారియస్ను ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ నెలలో వారు తమ పాపాలను కడుక్కునే శుద్ధి కార్యక్రమాలు చేసేవారు. అలా అశుభంగా భావించే ఆ నెలకే 28 రోజులు కేటాయించారు. తరువాతి కాలంలో జూలియస్ సీజర్ క్యాలెండర్ను మార్చి నుండి కాకుండా జనువారియస్ అంటే జనవరితో ప్రారంభించేలా మార్చారు. దీనివల్ల 7వ నెలగా ఉండాల్సిన సెప్టెంబర్ 9వ నెలగా, 10వ నెలగా ఉండాల్సిన డిసెంబర్ 12వ నెలగా మారిపోయాయి. సీజర్ తన గౌరవార్థం క్వింటలిస్ నెలను జులైగా మార్చుకున్నారు. ఆ తరువాత వచ్చిన అగస్టీస్ చక్రవర్తి పేరు మీద ఉన్న ఆగస్టు నెలలో కూడా 31 రోజులు ఉండాలని పంతం పట్టి ఆ ఒక్క రోజును ఇప్పటికే తక్కువగా ఉన్న ఫిబ్రవరి నుండి తీసేశారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే ఆ అదనపు సమయాన్ని సర్దుబాటు చేయడానికే మనం ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఫిబ్రవరికి ఒక రోజును కలిపి లీపు సంవత్సరంగా జరుపుకుంటున్నాం. చూసారుగా మన క్యాలెండర్ వెనుక ఎన్ని రాజకీయాలు, నమ్మకాలు, శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయో. ఇప్పటి వరకు మనం పాశ్చాత్య క్యాలెండర్ వెనుక ఉన్న రాజకీయాలు, చక్రవర్తుల పంతాల గురించి తెలుసుకున్నాం. కానీ మన తెలుగు క్యాలెండర్ లేదా పంచాంగం కేవలం ఒక తేదీల పట్టిక కాదు, అది ఒక అద్భుతమైన ఖగోళ శాస్త్రం. పాశ్చాత్య క్యాలెండర్ సూర్యుడి గమనం ఆధారంగా నడుస్తుంది. కానీ మన తెలుగు క్యాలెండర్ చాంద్రమానం అనుసరిస్తుంది. అంటే చంద్రుడి కదలికలను బట్టి మన నెలలు మారుతూ ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంగ్లీష్ క్యాలెండర్లో నెలల పేర్లు సంఖ్యలను లేదా చక్రవర్తులను సూచిస్తే మన తెలుగు నెలల పేర్లు ఆకాశంలోని నక్షత్రాల ఆధారంగా పుట్టాయి. ఉదాహరణకు ఏ నెలలో అయితే పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటాడో ఆ నెలను చైత్రం అంటాం. పౌర్ణమి నాడు చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటే అది వైశాఖం, కృత్తికా నక్షత్రం వల్ల కార్తీకం, మృగశిర నక్షత్రం వల్ల మార్గశిరం. ఇలా 12 నెలల పేర్లు మన ఖగోళంలోని నక్షత్ర మండలానికి ప్రతిబింబాలు. మన క్యాలెండర్లో మరో అద్భుతం ఉంది. ఇంగ్లీష్ క్యాలెండర్లో ఫిబ్రవరిలో రోజులు తగ్గించి సర్దుబాటు చేసినట్లు మన పూర్వీకులు అధిక మాసం అనే అద్భుతమైన పద్ధతిని కనిపెట్టారు. సూర్యమానం, చంద్రమానం అనే లెక్కల ప్రకారం 11 రోజుల తేడాను సర్దుబాటు చేయకపోతే పండుగలు కాలం తప్పి వస్తాయి. అందుకే మన శాస్త్రవేత్తలు ప్రతి 33 నెలలకు ఒకసారి ఒక అదనపు నెలను చేరుస్తారు. అదే అధిక మాసం. దీనివల్ల వేల ఏళ్లు గడిచినా మన ఉగాది ఎప్పుడూ వసంతకాలంలోనే వస్తుంది. అంతేకాదు ఇంగ్లీష్ క్యాలెండర్లో రోజు అర్ధరాత్రి 12 గంటలకు మొదలైతే మన తెలుగు రోజు సూర్యోదయంతో మొదలవుతుంది. మన పంచాంగంలో ఉండే 5 అంగాలు తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు మనిషి జీవితంపై ప్రకృతి చూపే ప్రభావాన్ని శాస్త్రీయంగా వివరిస్తాయి. పాశ్చాత్య క్యాలెండర్ కేవలం ఒక లెక్క, కానీ మన తెలుగు క్యాలెండర్ ప్రకృతితో ముడిపడిన ఒక జీవన విధానం. పాశ్చాత్య క్యాలెండర్ కేవలం సమయాన్ని లెక్కిస్తే మన తెలుగు క్యాలెండర్ ఆ సమయం మనపై చూపే ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. మన సంస్కృతిలోని ఈ గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం అంటే మన మూలాలను మనం గౌరవించడమే. ఇక ఉగాది రోజు మనం వినే రాశి ఫలాల గురించి ఒక కొత్త కోణంలో ఆలోచిద్దాం. రాశి ఫలాలు అంటే కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన అదృష్ట జాతకం కాదు. అది ఈ అనంతమైన కాలం, ఈ సమాజం ఏ దిశగా వెళ్తున్నాయో చెప్పే ఒక దిక్సూచి. కాలం అనేది ఒక మహాప్రవాహం. ఆ ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు సమాజం మొత్తం ప్రభావితం అవుతుంది. ఆ సామాజిక ప్రభావం మన వ్యక్తిగత జీవితాల మీద పడుతుంది. అందుకే రాశి ఫలాలను ఒక వ్యక్తికి సంబంధించిన లాభ నష్టాలు
సంవత్సరాలుగా కాకుండా ఈ ఏడాది కాలం ఎలా ఉండబోతోంది, ప్రకృతిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ ప్రభావం మనపై ఎలా ఉండబోతోంది అనే విస్తృత కోణంలో చూడాలి. సమాజం బాగుంటేనే వ్యక్తి బాగుంటాడు. కాబట్టి కాలపు గమనాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడమే పంచాంగ శ్రవణం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. లోకమంతా ఉగాది పచ్చడిలోని 6 రుచుల గురించి మాట్లాడుకుంటుంటే మనం ఆ రుచుల వెనుక ఉన్న అద్భుతమైన కాలజ్ఞానాన్ని అర్థం చేసుకుందాం. జై హింద్.